రాష్ట్రంలో ప్రతి భూ సమస్యకు పరిష్కారం చూపే వరకు విశ్రమించబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 7 నెలల్లో ప్రతి రైతుకు భూ యజమానికి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకం అందించడమే లక్ష్యమన్నారు. సుపరిపాలన అందించాలని తాము శ్రమిస్తుంటే కల్లోలాలు సృష్టించడమే ధ్యేయంగా వైసీపీ కుయుక్తులు పనుతోందని మండిపడ్డారు. స్వర్ణాంధ్ర కోసం తాను సంకల్పం తీసుకున్నానన్న సీఎం ప్రతి ఒక్కరూ నేను అనే సంకల్పానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధికి ఎవరు అడ్డొచ్చినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఏలూరు జిల్లా కలిదిండిలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. రైతులు భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రైతుల నుంచి భూములు కాజేయడానికి కొత్త సమస్యలు సృష్టించిందని దుయ్యబట్టారు. మరో 7 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సమస్యలను అధిగమించి రైతులందరికీ పాస్ పుస్తకాలు అందజేస్తామని స్పష్టం చేశారు. ట్యాంపరింగ్ కు వీలు లేకుండా కొత్త పాస్ పుస్తకాలు రూపొందించామని తెలిపారు. మీ భూమి మీ హక్కు, వేరే వాళ్ళ పెత్తనం మీ భూమిపైన ఉండడానికి వీలు లేదు. మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన వేరే వాళ్ళ ఫోటో వేసుకోవడానికి అంతకన్నా వీలు లేదు. ఇప్పటికి 7 సార్లు వచ్చాను, అంటే 7 నెలలు అయింది. ఇంకొక 7 నెలల్లో పూర్తి చేయాలి. 7,451 గ్రామాల్లో 32,22,346 పాస్ పుస్తకాలు ఇచ్చాం. ఇది మామూలు పాస్ పుస్తకం కాదు. ఎవడంటే వాడు ట్యాంపర్ చేయడానికి వీలు లేదు, ప్రింట్ చేయడానికి అంతకంటే వీలు లేదు. ట్యాంపర్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఇంకా 7 నెలలే మిగిలింది. ఇంకా 9,365 గ్రామాలున్నాయి. 68,64,000 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. సత్యప్రసాద్ గారు, సాయి ప్రసాద్ గారు ఇద్దరు ఆలోచించుకోవాలి. మీరు చేసిన పనికి అభినందనలు. చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు మిమ్మల్ని వదిలిపెట్టరని మరొక్కసారి వారిద్దరికీ గుర్తు చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సుపరిపాలనే అజెండాగా పాలన సాగిస్తున్నామని సీఎం చెప్పారు. వైసీపీ మాత్రం అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి కోసం కుట్రలు చేస్తోందని ఆక్షేపించారు. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేయాలని కుయుక్తులు పన్నుతున్నారని, వారి ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. గొడవలు చేయడం, రోడ్డు మీదకి రావడం, విన్యాసాలు చేయడం, రెచ్చగొట్టడం, మళ్లీ మాట్లాడితే ఈ ప్రభుత్వం కావాలని చేస్తుంది, పోలీసులు కావాలని చేస్తున్నారని మా మీద నెపమేయడం. డిఎస్సీ ఉంది, సంవత్సరం అయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి ఏదో ఢిల్లీలో నీట్ పేపరు లీక్ అయింది, ఇక్కడ కూడా లోకేష్ రాజీనామా చేయాలి, ఈ ప్రభుత్వంలో ఏదో జరిగిపోయిందని మాట్లాడుతున్నారు. ఎవరైతే ఉద్యోగాలు వచ్చాయో మెగా డిఎస్సీలో వాళ్లే ర్యాలీ చేసి ఇంతవరకు చూశాం, ఇప్పుడు మాకు ఓపిక నశించింది, మేము చదువు చెప్పడం ఎంత బాగా చెప్తామో తప్పు చేసిన వాడిని చితక కొట్టడం కూడా అదే మారి కొడతామని రోడ్డు మీదకి వచ్చారు. ఎవరన్నా సిగ్గుండేవాళ్ళు ఒప్పుకోవాలి కదా. మళ్ళా ర్యాలీలు తీస్తారంట. అంటే రోడ్లన్నీ ఉండేది వీళ్ళు స్థైర్య విహారం చేయడానికి, రఫా గొడ్డలు పెట్టుకొని తిరగడానికి. పేటకు ఒక రౌడీ గంజాయి బ్యాచ్ అందరినీ తాగించి మీకు నిద్ర బట్టని రాత్రులు తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. నేను రౌడీజం చేయను, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం వదిలిపెట్టరని మరొకసారి మీ అందరికీ గమనిస్తున్నా. స్వర్ణాంధ్ర కళ నెరవేరాలన్నదే తన సంకల్పమని సీఎం స్పష్టం చేశారు. వచ్చే స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధికి అడ్డొచ్చే వారికి సహాయ నిరాకరణ చేసుకుంటూ ముందుకెళ్తామన్నారు. చంద్రబాబు నాయుడు అని నేను స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కోసం సంకల్పం చేశాను. మరి మీకు కూడా శక్తి ఉంది. మీరందరూ నేషనల్ డెవలప్మెంట్ లో పార్ట్నర్స్ కావాలి. నేను ఒక పిలిపించాను. ఈసారి 80వ స్వాతంత్ర దినాన్ని ఘనంగా జరుపుకోవాలి. కుడి చేతిలో జాతీయ జెండా, మీ మనసులో నేను అనే సంకల్పం. సిద్ధమా మీరు? తమిళలో మీరు సంకల్పం చేయండి. మీ సంకల్పానికి సహకారం అందించే బాధ్యత నాదే. భారతదేశం వికసిత్ భారత్, ఆంధ్రప్రదేశ్ స్వర్ణ
పొడిగించుకుంటా పోదామే, సహాయం నిరాకరణ చేసుకుంటూ పోదామే. అప్పుడు ఎవ్వడు ఏమీ చేయలేడు తమ్ముళ్ళు. ఏలూరు జిల్లాలో రోడ్లు సహా ఇతర సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామని సీఎం తెలిపారు. కొల్లేరు సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.